కార్లో అయ్యేసరికి ఇంత ధైర్యంగా చేస్తాను, కానీ బైక్ మీద అయితే అసలు నాతో కాకపోతుండే. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే వెనకాల బ్యాక్ సైడ్ టైర్ బాగాలేదని చెప్పాడు, అది ఉంటుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ఇదే కార్లో వెళ్ళబోతున్నాం. వీడియో అయితే బాగానే వస్తుంది, నేను మంచిగా వస్తుంది రాదని అనుకున్నా. జై శ్రీరామ్. ఈరోజు అయితే మనం మా ఊర్లో ఉన్న లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం గాయస్. కార్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ చేయాల్సిన పని ఫస్ట్ గేర్ వేసి కొంచెం ముందుకు వెళ్ళాలి. అండ్ మన కార్ తీసుకొచ్చి గుట్టపైకి ఎక్కిచ్చేసి పెడతాను. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మోహన్కి గుడి దాకా వేస్తా అని చెప్పిన, బట్ ఇప్పుడు యాక్చువల్లీ వచ్చేసి మనం వరంగల్ రోడ్లో ఉన్న కోటగండి మైసమ్మ తల్లి దగ్గర పోయి రావాలి. ఇవాళ వెదర్ వచ్చేసి 7:30 వరకు మొత్తం ఎండనే ఉంది. తర్వాత మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం వర్షం పడేలాగా అనిపించింది. లైక్ క్లౌడీ వచ్చేసింది, మొత్తం వర్షం పడతాయేమో అని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అగైన్ మళ్ళీ ఎండనే వస్తుంది. ఒకసారి నా సెటప్ కూడా చూపిస్తాను మీకు. ఇవాళ డేట్ వచ్చేసి 20th March 2026. ఇది వచ్చేసి మన సెటప్. కార్లో కూడా ఇట్లా హెల్మెట్ పెట్టుకొని పోతున్నా, అందరూ కొంచెం ఇంత చూస్తారు కనబడే వాళ్ళకి. బట్ ఎనీహౌ నేను ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ మా ఊర్లో ఉన్న లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర పోయి దర్శనం చేసుకొని ఇంటికి వద్దాం అనుకున్నాం. బట్ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ కోటగండి మైసమ్మ తల్లి దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టేసి రావాలని చెప్పేసి అనుకుంటున్నా గైస్. సో ఫస్ట్ డైరెక్ట్ అక్కడికి వెళ్దాం. వాయిస్ ఎట్లా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు, ఎందుకంటే మొత్తం మైక్ కూడా తీసేసి హెల్మెట్లోనే ఉంది మైక్. సో నేను ఓన్లీ కెమెరా పెట్టుకునే బ్లాగ్ చేస్తున్నా. బట్ ఎనీహో ఐ హోప్ మంచిగానే వస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే కార్లో ఉన్నాం కదా, వాయిస్ క్లియర్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఫ్రమ్ హియర్ వీ హ్యావ్ టు టేక్ రైట్, హమ్ బై తరఫ్ జాయింగి. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే వెనకాల బ్యాక్ సైడ్ టైర్ బాగాలేదని చెప్పిండు. అది ఎట్లా అంటే పంచర్ అయింది, బట్ స్టిల్ గాలి పెట్టి నడిపిస్తాడు. అది ఉంటుందా పోతుందా ఏందో అర్థం కావట్లేదు. ముందు ఇక్కడ నా ఒకసారి చెక్ చేద్దాం, అది ఓకే అయితే పర్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ కార్ కూడా రివ్యూ ఇస్తా, బాగుంది. నాకైతే కార్ ఫస్ట్ నుండి నచ్చింది, బట్ ఈ మధ్యలో ఏంటంటే జస్ట్ ఒక 1-2 monthsలో మొత్తం కార్ అంతా ఆగమానం చేసి పడేసిండు. ముందు ఎక్కడైనా ఆగుదాం, ఆగి ఒకసారి మొత్తం ఆ టైర్ చెక్ చేసి చుట్టూ కూడా చూపెడతా కార్. ఇక్కడ ఒకటి సిఎన్జి బంక్ కనిపిస్తుందా, ఇది వచ్చేసి మా ఊరు దగ్గరలో ఉన్న వన్ అండ్ ఓన్లీ సిఎన్జి బంక్ అన్నమాట. అంటే మెయిన్ స్టేషన్ ఇక్కడే ఉంది. ఇక్కడ నుండి నియర్ బై కాళేశ్వరంకి కానీ వరంగల్కి కానీ ఈ నియర్ బై చుట్టుపక్కల సిఎన్జి సప్లై చేసేది ఇక్కడ నుండి సప్లై అవుతుంది. ఇదేంటంటే మాకు చాలా బెటర్, మా చుట్టుపక్కల ఉన్న సిఎన్జి వెహికల్స్కి చాలా యూజ్ అవుతుంది, హై ప్రెషర్ తోటి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఓన్లీ మా ఊర్లో గుడి దగ్గరికి వెళ్ళేసి వస్తా అని చెప్పిన వాడికి, ఇంత లాంగ్ వెళ్తా అని తెలియదు. లాంగ్ ఇన్ ద సెన్స్ జస్ట్ ఒక 15 kilometers వస్తుంది, బట్ స్టిల్ ఒక 1 hour అయినా లేట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ టెంపుల్ దగ్గరకు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలి కాబట్టి. అండ్ ఈ విషయం నేను ఇప్పుడు చెప్పాను వానికి, మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయినాక బ్లాగ్ చూడరా అని చెప్తా, అప్పుడు బ్లాగ్లో చూస్తాడు వాడే, అప్పటి వరకు చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ మన ఛానల్ మోటో బ్లాగ్ ఛానల్, బట్ మనం వెళ్ళేదేమో కార్లో వెళ్తున్నాం. సో ఇది కూడా లైక్ మోటో ఫీల్ టైప్, మోటో వ్లాగింగ్, కార్ వ్లాగ్స్. నేను ఎప్పటి నుండి అనుకున్నా ఈ కార్లో వ్లాగ్ చేస్తే ఎట్లుంటుందని. హెల్మెట్ పెట్టుకుంటే బాగానే ఉంది, బట్ కొంచెం ఎందుకో ఉడకపోస్తున్న ఫీలింగ్ వస్తుంది. లైక్ వెదర్ అయితే కూల్గానే ఉంది, బట్ ఎందుకో హీట్ వస్తుంది బాగా. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉన్నది వైడ్ మైక్ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను కోటగండి మైసమ్మ తల్లి దగ్గర. జస్ట్ శాంపుల్గా వీడియోస్ తీస్తా, కుదిరితే మాట్లాడతా. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఫ్రైడే, నాకు తెలిసి పబ్లిక్ ఎక్కువనే ఉంటారు ఇవాళ. ఎనీహో వ్లాగ్ చేస్తా, మాట్లాడుతానో లేదో డౌట్, ఎందుకనంటే స్టార్టింగ్ కదా కొంచెం నర్వస్ ఫీలింగ్ వస్తుంది అసలు. సో దానివల్ల నేను మెయిన్ వ్లాగ్ చేయలేకపోతున్నా. అండ్ ఇంకోటి ఇన్ని రోజులు నేను వెయిట్ చేసింది కూడా దీనికి, ఇన్ని రోజులు లాగిన్ చేయాలంటే నేను వ్లాగ్ చేస్తున్నా, చేసి అది ఎట్లా వస్తుందో చూసి మళ్ళీ డిలీట్ చేస్తున్నా, జస్ట్ ప్రాక్టీసింగ్ కోసం. పోయి వ్లాగ్ చేసుకుంటా దాన్ని అప్లోడ్ చేస్తేనే ప్రాపర్ వస్తుందా లేదా, అవతల వాళ్ళ రియాక్షన్ ఏందా అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మనమైతే రైట్ తీసుకోవాల్సిన ప్లేస్ వచ్చేసింది. ఇక్కడ రైట్ తిరిగి ఒకసారి కారు చుట్టూ చూసుకొని ఇక్కడికి వెళ్ళి ఒకసారి కారు టైర్ బాగుందా చూసి మళ్ళా బ్యాక్ వచ్చేద్దాం. జస్ట్ ఇది ఏంటంటే చూద్దాం, మన డౌట్ పోతుంది. పర్లేదు బాగానే ఉంది. ఇక్కడ ఒక చిన్న డెంట్ పడింది, ఇది రీసెంట్ అయినా పడిందంట. పర్లేదు, టైర్ కూడా బాగానే ఉంది. ఇటు టెంపుల్ తీసుకుపోయినట్టున్నాడు, మొత్తం పూజ చేసి పట్టుకొచ్చిండు. బండి అయితే బాగానే ఉంది, పర్లేదు.
టైర్ కూడా బాగానే ఉంది. డైరెక్ట్ వెళ్ళి ఫాస్ట్ లేట్ చేయకుండా కోటగండి పోయి దర్శనం చేసుకొని మళ్ళీ మా ఊర్లో గుడికి వెళ్దాం. కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా. కార్లో అయ్యేసరికి ఇంత ధైర్యంగా చేస్తాను కానీ బైక్ మీద అయితే అసలు నాతో కాకపోతుండే. ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు అండ్ ఎండ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. కొబ్బరికాయ ఎట్లక్క? కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం. కొబ్బరికాయలు అయితే తీసుకున్నా, స్టార్ట్ అవుతాం ఇక్కడ నుండి. ఇప్పుడే చెక్ చేస్తున్నా. ఇది ఏంటంటే బ్యాటరీ మొత్తం తొందరగా వీక్ అయిపోతుంది. 62%కి వచ్చింది అప్పుడే. వీలైనంత త్వరగా నేను కూడా కొంచెం కెమెరా అప్గ్రేడ్ చేయాలి. సో ఇట్లా అయితే మనం లాంగ్ రైడ్ చేయాలని అంటే కష్టం అవుతుంది. జై కోటగండి మైసమ్మ తల్లి. ఫైనల్లీ అరైవ్డ్. చలో వెళ్ళిపోదాం, పోయి దర్శనం చేసుకొని వద్దాం. ఇది వచ్చేసి సాయిబాబా గుడి ఎంట్రన్స్. అక్కడ కృష్ణుని స్టాచ్యూ కనబడుతుంది. జై కోటగండి మైసమ్మ తల్లి. సో సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. లెట్స్ గో టు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ ఏంటంటే కోటగండి మైసమ్మ తల్లి మాకు చాలా పవర్ఫుల్. ఈ ఏరియాకి వరంగల్ టు నర్సంపేట రోడ్ నియర్ బై వరంగల్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కోటగండి మైసమ్మ తల్లి. కొత్త వెహికల్స్ ఎవరు తీసుకున్నా కానీ మ్యాక్సిమం ఇక్కడ పూజ చేయడానికి ట్రై చేస్తారు, ఇక్కడ కానీ భద్రకాళి టెంపుల్లో కానీ. సో అట్లా మాకు నమ్మకం. నేను కూడా మ్యాక్సిమం నా బండి ముందట మీరు కూడా చూసే ఉంటారు మేబీ కోటగండి మైసమ్మ తల్లి అని ఉంటుంది. సో అంత స్పెషల్ మాకు ఇక్కడ. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఎట్లయితే అనుకున్నా. సో చలో ఎక్కువ లేట్ చేయకుండా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఓన్లీ ఇదే 2 టెంపుల్స్ కవర్ చేద్దామని చెప్పేసి నా థాట్. యాక్చువల్లీ మా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర మొత్తం జాతర 1 month జరుగుతుంది, నియర్లీ 20 days. లైక్ హోలీ టు ఉగాది వరకు జరుగుతుంది. ఆ టెంపుల్ మొత్తం డాక్యుమెంటరీ లెక్క తీసి ఒకటి అప్లోడ్ చేద్దాం అనుకున్నా. బట్ నిన్న చాలా పబ్లిక్ ఉండే. ఇవాళ అంత టైం లేదు నాకు కూడా. ఎంత వీలైతే అంతవరకు వీడియో తీస్తా, ఎక్కువ డాక్యుమెంటరీ తీయలేకపోవచ్చు. ఇంతకుముందు కారు రివ్యూ లెక్క ఇస్తా అని చెప్పినా కదా. జస్ట్ ఏంటంటే ఓన్లీ బయట వరకే వీడియో తీసినాం. ఆ కారు డెప్త్ రివ్యూ కావాలన్నా, ఎప్పుడు కొన్నారు, ఎట్లా తిరిగింది, ఇదంతా మనకు ఏం కావాలన్నా నారాజ్ ఏమంటే ఏంటంటే ఏ డౌట్స్ ఉన్నా మనం అడగగలుగుతాం, లైక్ ఇంటర్వ్యూ చేయగలుగుతాం. వచ్చేసినాం. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఎంట్రన్స్. రోడ్డు ఇంతకుముందు లేకుంటుండే, ఇప్పుడు బాగా వేసారు రోడ్డు. ఇంతకుముందు ఎట్లా అంటే చిన్న రోడ్డు ఉంటుండే, ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్కి ఇబ్బంది అయ్యే లేకుంటుండే. ఇప్పుడు చాలా పెద్ద చేసారు, పర్లేదు ఎప్పుడు చేసినా బాగా చేసారు. ఇట్లనే గుట్ట వరకు చేస్తే బాగుండు. ఇప్పుడు మళ్ళీ నాకు ఏమనిపిస్తుంది అంటే మన కొమ్మాల గుట్ట దగ్గర ప్రాపర్గా వ్లాగ్ చేస్తామా లేదా అని చెప్పేసి ఒక థాట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు బాగానే చేసినాం, ఒక్కలే ఉన్నాం. ఇక్కడ చాలామంది ఉంటారు. జాతర దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు కార్ ఎక్కడ పార్క్ చేయాలి, ఎక్కడ పార్క్ చేయాలి కార్. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. దీనికోసం మనం లైన్లోకి వెళ్ళాలి. లైన్ ఏమో అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఎగ్జిట్ గేట్ దగ్గర నుండి లైన్ స్టార్ట్ అవుతుంది. చిన్నప్పుడు మొత్తం తెల్లారితే పొద్దుతే ఇక్కడే ఉండేది. ఇప్పుడు ఓన్లీ దర్శనం కోసం రావాల్సి వస్తాను. ఇందులో 2 లైన్లలో ఎక్కడికి ఎంటర్ అయినా ఏం కదంట. మనం కూడా అందరి లెక్కనే లైన్ ఫాలో అవ్వకుండా వెళ్ళాలి. ఇక్కడ లైన్ స్కిప్ కొట్టినాం, డైరెక్ట్ ఇట్లకి వెళ్ళొచ్చు అంట. గుడి లోపలికి ఎంట్రన్స్. ఓ మై గాడ్ లైన్. మా తమ్ముడు కూడా కలిసిన అన్ఫార్చునేట్గా. చెప్పకుండా వచ్చినావు ఏంద్రా? చెప్పకుండా వచ్చినావు. ఇది వచ్చేసి లైన్ 2 minutesలో అయిపోతుంది. నిన్న అయితే మినిమం 1 hour పట్టిందంట దర్శనానికి. హాయ్ చెప్పు. ఏం పేరు నీ పేరు? ఆదిత్యవర్ధన్. ఎక్కడ మీది? నైస్. దర్శనం మంచిగా జరిగింది. ఎట్లా జరిగిందిరా దర్శనం?
10 నిమిషాలు ఉన్నా కూడా మంచి అనిపిస్తుంది. 10 నిమిషాలు ఉన్నా కూడా మంచిగా అనిపించింది. ఎందుకో రెగ్యులర్ వచ్చినా కానీ పండుగ టైంలో వచ్చే ఆ ఫీలింగే వేరు అసలు. ఇది టాప్ వ్యూ. ఉన్న పని ఏంటంటే కోడింగ్ కూడా కట్ చేసి పట్టుకొని పోవాలి ఇంటికి. మాది గురిజాల. కటింగ్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. కట్ చేపించుకొని పట్టుకొని వెళ్దాం. ఫైనల్లీ కార్లోకి వచ్చేసినాం. మొత్తం ఎట్లా అంటే హ్యూమిడిటీ ఎండ వల్ల చాలా ఇబ్బంది పెడతాను. నా రోడ్డు మీద పెట్టుకొని మాట్లాడతాను, ఏందన్నా పక్క పెట్టుకోక. సో ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోదాం. షాపింగ్ కూడా ఏం చేయలేదు అసలు, నా వల్ల కావట్లేదు ఎండకి, చాలా ఇబ్బంది అవుతుంది. డైరెక్ట్ పోయి ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడే ఇక్కడ ఆయన, ఈయన మా బావ అవుతాడు, గౌడ్ సాబ్. బావ హాయ్ చెప్పు. బావ కళ్ళున్నా బావ. గౌలలో వంచిన పొద్దాడు కళ్ళని పడబెట్ట. ఓకే గాయస్, ఈ వ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.